ఏ దేశానికి? మగధ సామ్రాజ్యానికి. ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి, ఆ దగ్గరే గూడిలో ఉంటుంటాం. ట్రైబల్ అన్నమాట. టైబల్ కాదు, మా టైబల్స్ కి టైగర్. ఇంతకీ మీరు? నా పేరు ఐశ్వర్య. తమరండే? ఐఎమ్ వికీ, ఐష్ ఫియాన్సీ. పిన్నిసా? సంప పిన్నిసా, బొందు పిన్నిసా? పిన్నిస్ కదా, ఫియాన్సీ. ఏటంటాడు? ఫియాన్సీ అంటే మా ఐశ్వర్య కాబోయే మొగుడు. ఆహా, అదేంటండి, కాబోయే పిల్ల పాపం ఓడిపోతుంటే ఇట్టాంటి పరాసుకెళ్ళండి, మీకు చాలా తప్పండి. వెల్ సెడ్. వాట్ వికీ, మొత్తం మీద రాజు నీకో పాఠం నాకో పాఠం నేర్పాడు కదూ. సో ఐషు, ఈ విక్టరీకి మాకందరికి పార్టీ ఇవ్వాలి. రాజు 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 ఓకే ఓకే, ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏం అడిగితే అది ఇస్తాను. చెప్పు రాజు, ఏం కావాలి నీకు? నాకేంటండి, ఓ చాయ్ ఇప్పించండి చాలు. సో సింపుల్, కమ్ ఆన్. బాబు ఇట్రా, బాబు ఇట్రా, అందరికి చాయ్ ఇవ్వు. తీసుకోరా, మీరు తీసుకోండి సార్. చాయ్ అంటే చీప్ గా. ఎలా ఉందండి? సూపర్. లేకపోతే చాయ్ చీచి అంటారా? వెల్ సెడ్. ఉంటానండి, నమస్కారం. ఎల్లొస్తామండి. బై. నీ దెబ్బకాడు గింగిరా తిరిగిపోయాడపయ్యా. ఏమండి, రేపే నా నిశ్చితార్థం, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో నా అడ్రస్. రేపు మాకండి. ఈ ఇల్లు పడద్దులే ఉందాం, తప్పకుండా వస్తామండి. వచ్చేస్తామండి. థ్యాంక్ యూ. వస్తాను. చాలా మంచి అమ్మాయిలా ఉంది. మర్రే అబ్బాయా, ఏంటంతా ఎంత ఎంతగా ఉంది? అమ్మాయి గారు ఇల్లు ఇదేనంటావా? మరి కాదేంట్రా, ఊరుకో. ఐశ్వర్యం గారు ఎక్కడుంటారో తెలుసా అండి? సారీ. నమస్కారం అండి. నమస్కారం. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్స్. భలేవరే, మీరంత అభిమానంతో పిలిస్తే రాకపోవడం అమర్యాద కదండి. థ్యాంక్ యూ. నేను మీకోసమని నా కోసం ఏదో చిన్న. ఏంటి ఏదో సంకోచిస్తున్నావు? మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. నా కోసం కానుక తెచ్చావా? ఏంటిది? ఏదిది? హాయ్ ఐష్. నమస్కారం అండి. ఓ ట్రైబల్ టైగర్. ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేసావే. బై ది వే, నువ్వెప్పుడు తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది, కిందకెళ్ళి బాగా లాగించు. ఓకే. ఐష్, నీకోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను. ప్యారిస్ నుంచి స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. థ్యాంక్ యూ, నేను తర్వాత పెట్టుకుంటాను. ఓకే. విక్కీ. ఓ 1 సెకండ్, ఎక్స్క్యూజ్ మీ, తొందరగా రెడీ అవ్వు. ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్? అబ్బాయి అది దాన్నే ఉందిలేండి. రాజు ఇవ్వు ప్లీజ్. ఇది పుష్కరానికి ఒకసారి పూసే అపురూపమైన అడుగు పువ్వు అండి. ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటూ ఉంటారు. అయినా మీలాంటి గొప్ప వాళ్ళకి ఇది. అవేం మాటలు రాజు, కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది కానీ దాని ఖరీదుని బట్టి కాదు. నాకు ఈవేళ వచ్చిన అన్ని గిఫ్ట్స్లోకి ఇదే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐషు, ఫంక్షన్ టైం అవుతుంది, కమాన్. రాజు మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. ఏ వికీ, ఏమిటిది? వెరైటీ రొమాన్స్. అవతల నీకు నిశ్చితార్థం జరుగుతుంటే ఏమిటి అల్లరి? ఇలాంటప్పుడు థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది ఎంగేజ్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్. రేపు నీకు పెళ్ళాక కూడా ఇంతేనా? ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని హోటల్కి వెళ్ళటం మానేస్తావా? ఏమండి, ఏంటండి ఇది? ఎవరా నేను లోపల పంపించింది? ఎవరైతే వెళ్ళండి, అవతల పెళ్లి చేసుకోబోతూ ఈ కకృతి పనులు ఏంటండి? నువ్వెవడో నాకు చెప్పడానికి? ఏమండి, ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పర్వాలేదండి. పెళ్ళంటే ఓ ఆడది మగానే నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడ్డట్టండి. అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపమండి. ఆనందమైనా బాధ అయినా అట్లాంటి వాళ్ళతో పంచుకోవాలి కానీ ఇలా దొరికిన వాళ్ళతో దొంగసాటుగా ఎలా మా టంగు లేదు గింగు లేదు. నువ్వు పద. ఏమండి, మీరు మనవాడే అమ్మాయి గారు, బంగారు బొమ్మండి, మంచి మనసున్న మహాలక్ష్మి. అట్లాంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి. జరిగింది నేను ఎవరితో అన్నండి, ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడు మనసు విలువలాడిపోద్దండి. అందుకని నా మాట విని అయిందేదో అయిపోయింది. ఇక నుంచైనా ఇట్లాంటి కకృతి పనులు మానేసి కట్టుకోబోయే మనిషిని, మీ తోడు కావాలనుకునే అమ్మాయి గారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి. చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి. ఉంటానండి. ఏమండి, మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి, మంచి మొగుడు అనిపించుకోవడం గొప్ప. హాయ్.
నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం. అదేంటి అక్కడ ఉంగరం తొడగకుండా ఇటు వచ్చేస్తున్నారు? అదే మరి పెద్దోడిని కదా నా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆహా, మంచి మనసు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది. అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐషు, ఏమిటిది? నీకు మతిపోయిందా? స్పృహలోనే ఉన్నావా? స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఒకసారి వెళ్ళారా? ఐషు, అతను నిన్ను మాయలో పడేశాడు. ఏమిటి తొందరపాటు నిర్ణయం? పేదవాడిని జాలేస్తే వేలివ్వచ్చు, లక్షలివ్వచ్చు, కానీ ఇది... డాడీ, ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని, తనకు తోడుగా ఉంటుందని. నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కీ నన్ను వేళాకోళం చేశాడే గాని ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు. రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు. నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కీ. అది తప్పు, పెళ్ళనే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు. అవకాశం దొరికింది కదా అని ఏదో 4 నీతి కవులు చెప్పాడు. అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా? పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే 1000 రెట్లు గొప్పవాడతను. ఇప్పుడు చెప్పు నాన్న, బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దర్లో ఎవరో నువ్వే చెప్పు. కానీ అతనికేముందని? చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న. డబ్బు మన దగ్గర ఉంది, చదువు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గర ఉంది. ఇదంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అప్పటికా ఆ. మన పెట్టి జాతకం అని చెప్పాడు కదా, ఆకాశం నుంచి నీకు అసలు నచ్చిందే వస్తుందని. ఇదైతే కాదని కొప్పేసుకో. రాజు ఆ? చెప్పు. మా అమ్మ అయ్యా ఊ అంటే నేను ఊయే. మై డియర్ ఫ్రెండ్స్, అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను. అందుకని హనీమూన్ నుంచి తిరిగొచ్చిన మా అల్లుణ్ణి మీ అందరికీ పరిచయం చేయాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను. వేర్ ఇస్ యువర్ సన్-ఇన్-లా? ఈస్ కమింగ్. ముందు మీ అల్లుడి గారిని చూపించండి. వస్తాడు. కేపీఆర్ గారు అల్లుడంటే మాటలు కాదు కదా. వేర్ ద హీరో ఆఫ్ ది పార్టీ? హీఈస్ గెట్టింగ్ రెడీ. నీ వేషాలు నాకు తెలుసు, వెళ్ళి ఇక్కడి నుంచి. మంచి ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. చెప్పండి. కేపీఆర్ గారు అల్లుడా? వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, హీఈస్ మై సన్ ఇన్ లా రాజు, జస్టిస్ చిదంబరం గారు. నమస్కారం అండి. మిస్టర్ భరద్వాజ్ నమస్తే. అండ్ మిస్టర్ దినేష్. హలో. హలో సార్. అమ్మా అమ్మా అమ్మా, ఎలా ఉంది కోటది? నువ్వు లేకపోవడంతో ఈ నెమలి తల్లి గింజలు తినడం మానేసి సిక్కిపోనాదిరా. దేవతలు ఆవకూడదని ఇక్కడ తెచ్చేసినాను, నీ కాడే ఎట్టుకో. అంకుల్. గింజలు ఇవ్వే ఈ అంకుల్ దరా. మా మమ్మీ డాడీ వచ్చారు. బాబు మన వాళ్ళందరూ పోలు దూరం నుంచి వచ్చారు. అలాగే
ఇది మా వాడికి బిడ్డ లాంటిది. మా దేవత నెమలి తల్లి మీ కాడు ఉంచడానికి తెచ్చాం. మెరుపొస్తే ఆడుద్ది, ఉరుమొస్తే పురి ఇప్పుద్ది. అంటే ఇది ఇక మాదేనా? మరే మా బిడ్డే మీ వాడైనప్పుడు ఇది మాత్రం తమరు కాదేంటి? తమరిదే దొరా, తమరిదే. ఏయ్, ఇట్రా. దీన్ని తీసుకువెళ్ళి పొచ్చుల తల్లి. ఆయా ఆ సారీ రెడీ చేసి పెట్టాలేగనమ్మా. శాఖ మంత్రి ఆంజనేయులు గారు. నమస్కారం అండి. ఇతను మా సన్నిల్లా చంపేశారండి బాబు. ఇంత స్టైల్ గా చంపేస్తున్నాడు ఎవరా అనుకున్నాను. అల్లుడు గారా? వెరీ గుడ్. ఏం చేస్తుంటావు రాజు? అడుగుకొచ్చే టూరిస్టులకి గైడ్గా ఉంటానండి. అలాగే మా గుడి వాళ్ళు తయారు చేసే చేతి సరుకుల్ని పట్టణం తీసుకొచ్చి అమ్ముతుంటాను. చంపేశారండి బాబు. ట్రైబలా? వాట్ మిస్టర్ కేపీఆర్ కోటీశ్వరులై ఉండి అల్లుడిని అమెరికా నుంచి తీసుకొస్తారనుకున్నాను. అడవి నుంచి తీసుకొచ్చారా? చంపేశారండి బాబు. రాజు చూడు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. డిన్నర్కి టైం అవుతుంది. ఏయ్, ఇంకా రెడీ కాలేదా? చీర కట్టుకుని వస్తా. జస్ట్ 5 minutes. ఏంటి, చీర కట్టుకోవడానికి 5 నిమిషాలా? ఇదేం నీ ప్యాంట్ షర్ట్ కాదు, టక్కుని వేసుకోవడానికి. నేనైతే నా ఒక్క నిమిషంలో టక్ పని కడతాను తెలుసా? సరే చూద్దాం. చూద్దామా? సరే, దూరంగా వెళ్ళి చెప్తాను. కాసుకో. టక్కుని కట్టేసావే. టక్కున విప్పగలను కూడా. అమ్మాయి ఊరి నుంచి వచ్చారు, వెళ్దాం పద. అలాగా, జడేసుకుని వచ్చేస్తాను. సరే కానీ. రండి సార్, రండి. ఇదే మీ ఫేవరెట్ డిష్. ఓ మై గాడ్, నెమలి చంపేశారండి బాబు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కమాన్, ఐ విల్ సర్వ్ ఫర్ యు. ఇది మన నెమలి తల్లిలా ఉండాదిరా. అయ్యో అయ్యో అయ్యో. అవునే మన నెమలి తల్లి. తల్లి, నెమలి తల్లి. చంపేశారా? దేవతయ్యా. అసలు ఏంటి నీ గొడవ? నీకేమైనా పిచ్చెక్కిందా? సెక్యూరిటీ ముందు వీడిని బయటికి తోసేయండి. సెక్యూరిటీ మెడ పట్టి వెళ్ళండి బయటికి. అయ్యో అయ్యో అయ్యో. పిట్టలో పెంచి గమనించిన పచ్చిని చంపింది కాక అది తప్పినందుకు ఆర్ని కొడతారేంట్రా? ఒరేయ్, నీ చేతులు పడిపోడు. ఏంటి పెద్దవాళ్ళ పార్టీకి వచ్చి అల్లరి చేస్తావా? వెళ్ళు బయటికి, వెళ్ళు. అమ్మా, ఒరయ్యా. ఏంటి? వాళ్ళంతా కలిసి మమ్మల్ని. రాజు, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా సరే ఒక ఆడదాని మీద చేసుకుని నేను క్షమించేది లేదు. అసలు మీరంటే ఎవరైనా సరే మా అమ్మ మీద చేసుకున్నవాడు ఎవరైనా సరే రాజు, వదలు. పోగులు ఏమిటిది? అసలు వదలు రాజు. వదలను కాదు, ఈ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. Stop it! మతిపోయిందా? మనిషివా పశువా? అడవి జంతువులా బిహేవ్ చేస్తున్నావు. నేను అడవి జంతువును. అమ్మా, అమ్మా. రాజు, ఏం చేస్తున్నావు? మా వాళ్ళని తీసుకుని మా గూడెని